ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, యేసే కృపా పరిచర్ల మా సంఘ పక్షాన అలాగే ఛానల్ పక్షాన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంకెవరైనా ఈ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునండి. మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకి ఈ ఛానల్ పరిచయం చేయండి. ఈ యొక్క పరిచయలో మీరు కూడా పాలు భాగస్తులు కావాలని ప్రేమతో కోరుకుంటున్నాను. సరే అండి, మంచిది. మరి దేవుడు మనకి నూతన దినాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలండి. మరి దేవుడు అనుదినము నూతనమైన కృప అనుగ్రహిస్తున్నాడు. అలాగే ప్రతిరోజు మంచి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కదండి. ప్రతిరోజు మా సేవకులు వారానికి 4 సార్లు సేవకుల వాక్యం వస్తుంది, 2 సార్లు నాకు వస్తున్నాయి. మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. అందుని బట్టి వందనాలండి. చూడండి, ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము చివరి 2 వచనాలు చదువుతానండి. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము చివరి 2 వచనాలు 41, 42 నేను చదువుతుంది. చూడండి, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన సంగతులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళారండి. తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళ్ళారు. అది ఏ గ్రామము అని లూకా సువార్తలో వ్రాయబడలేదు, కానీ యోహాను సువార్తలో వ్రాయబడింది. అదే గ్రామం అంటే బేతన్య గ్రామం. ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఒక స్త్రీ యేసు ప్రభుని ఇన్వైట్ చేసింది, ఇంటికి ఆహ్వానించింది. ఆమె ఎవరు అంటే మార్త. అయితే ఆ గ్రామంలో 2 అక్క చెల్లెలు ఉన్నారు, మార్త మరియా. వారికి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు. మరి అన్ననో తమ్ముడు తెలియదు, కానీ ఒక సహోదరుడు అని వ్రాయబడి ఉంది. అయితే ఇంటికి చేర్చుకున్నటువంటి మార్తమ్మ ఏం చేసిందండి, ఇంటికి చేర్చుకున్న తర్వాత ప్రభుని కూర్చోబెట్టింది. కిచెన్ లో బిజీగా ఉంది. అయితే చెల్లి మరియం ఏం చేసిందంటే యేసే పాదసంలో కూర్చొని చక్కగా దేవుడు చెప్తున్నటువంటి యేసే చెప్తున్నటువంటి ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఆ జీవ పలుకులు, ఆ మాధురమైనటువంటి ఆ పలుకులు మాటలు వింటా ఉంది. అయితే ఈ లోపు మార్తమ్మ కోపం వచ్చేసి, అయ్యా ఎంతసేపు అని నువ్వు మార్తమ్మను అలాగే కూర్చొనిస్తావు, మార్తమ్మకు హెల్ప్ చేయడానికి చెప్పొచ్చు కదా, నేను ఎంతో మరి ఇక కష్టపడుతున్నాను అని ఆమె కొంచెం కోపడుతుందండి. కోపడుతున్నప్పుడు అప్పుడు యేసే చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇందాక నేను చదివాను కదండి, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. నువ్వు అనవసరమైన వాటి కొరకు అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నావు. నువ్వు అవసరమైనది ఒకటే మార్తా. నువ్వు ఏదేదో చేయాలి అనుకుంటున్నావు, కానీ ఉత్తమమైనది ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఎన్నుకుంది మరియమ్మ. మరియ ఎన్నుకుంది ఆ మార్గము ఏంటి? అది ఉత్తమమైన మార్గం. ఆమె ఆ మార్గంలో ఉంది. నువ్వు ఎందుకు అంత ప్రయాసపడుతున్నావు అని చెప్తా ఉన్నారు. చాలా మంది దైవ సేవకులు వస్తే కూర్చోబెట్టి బిజీగా కిచెన్ లో ఉంటారు. ఉండడం తప్పు కాదు, అతిథి ఇవ్వడం తప్పు కాదు, కానీ ఎప్పుడు ఇవ్వాలి అని అంటే, మరి దేవుని సేవకులు మరి దేవుని యొక్క కృపా వాక్యాలు తీసుకుని వస్తారు కదా. మరి దేవుడు మా ఇంటికి సేవకులు పంపించాడు, మరి ఏ వాక్యం దేవుడు మాకు వినిపించబోతున్నాడో, ఏం మాతో మాట్లాడబోతున్నాడని చెప్పి వినాలండి. దేవుని వాక్యాన్ని వినాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మేము అది చేయలేదు ఇది చేయలేని అడుగుతారండి? ఎవరైనా అడగరు కదా. వాక్యం మొదట ఏం వినాలండి? మొదట దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి మొదటి స్థానం ఇవ్వాలి అంటే వాక్యానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ మార్తమ్మ ఆతిథ్యం చేయడానికి చాలా ప్రయాసపడుతుంది, కరెక్టే, కానీ ఉత్తమమైనది ఒకటి ఉంది. అదేంటి అనంటే వాక్యం వినడం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అని చెప్పాడండి. ఉత్తమమైన ఏంటి? నేను 2 వాక్యాలు చెప్తానండి, చదివి ముగిస్తాను నేను నా మాటలు. ప్రసంగి 12:13 ఉంటుంది చూడండి. ప్రసంగి 12:13 ఉంటుంది చూడండి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఉత్తమమైనది మార్గం ఏంటండి? ఉత్తమమైనది ఏంటి అని అంటే ఒకటే, ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే. ప్రసంగి చెప్తున్నాడు,
సొలొమోను చెప్తున్నాడు ఏంటంటే, ఇవన్నీ నేను ఎన్ని చెప్పాను కదా, ఎన్ని రాశాను కదా, ఇన్ని నేను చదివా, ఇవన్నీ నేను పుస్తకాలు అవి రాశాను కదా, కానీ ఒకటే ఫలితార్థం ఏంటనంటే, ప్రతి మానవ కోటికి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక హెచ్చరిక ఏంటంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే. అదండి ఉత్తమమైన మార్గం అంటే. ఇంకొకటి ఏంటంటే, దావీదు చెప్పినటువంటి మాట ఏంటంటే, కీర్తన గ్రంథము 27:4 చూడండి. కీర్తనలు 27:4 ఉంటుంది. నేను చదువుతున్నాను చూడండి. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎంత మంచి మాటలండి. ఏం కోరుకుంటున్నాడండి? ఉత్తమమైన మార్గం ఏంటి? దేవుడికి మెచ్చిన మార్గం, దావీదు కోరుకుంటున్న మార్గం ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క ప్రసన్నత చూడాలని అనుకుంటున్నాడంట. ఆయన ఆలయంలో ధ్యానించుటకును జీవితకాలం అంతయు దేవుని మందిరములో నివసింపగోరుతున్నాడంట. ఇంకేం కావాలండి? దేవుడు కోరుకుని కూడా అదే అండి ప్రేమని దేవుని బిడ్డలారా. దేవుడు కోరుకున్న ఉత్తమమైన మార్గం ఏంటంటే, మరియమ్మ ఉత్తమమైన మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే, ఆయన సన్నిధిలో గడపడం, ఆయన వాక్యాలు ధ్యానించడం, ఆయన వాక్యాలు వినడం. ఇదేనండి ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది. ఇంకా మనం ఎంత ప్రయాసపడ్డా ఇవి లేకుండా, ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధిలో గడపడం, మందిరానికి వెళ్ళడం, ఇవి లేకుండా ఎంత సంపాదించినా అవన్నీ వ్యర్థమే. మార్త ప్రయాసపడతా ఉంది, అనవసరమైన వాటికి ప్రయాసపడతా ఉంది. మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది. ప్రేమ దేవుని బిడ్డ ఉత్తమమైన మార్గం యేసయ్య మార్గం. ఆయన వాక్యం ధ్యానించడం, ప్రార్థన చేసుకోవడం, మందిరంలో గడపడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఆయన వాక్యాలు వినడం, ఆయన యందు భయము భక్తి కలిగి ఉండడమే. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన మీరు అంటున్నారు మార్తతో, మరియా ఉత్తమమైన మార్గం ఎన్నుకున్నదని. ఉత్తమమైన మార్గం ఏంటో మాకు తెలియచేస్తారు ప్రభువా. ఇదిగో నాయన మేము ఎంత సంపాదించినా, ఎంత ప్రయాసపడ్డా నీ యందు భయభక్తి కలిగి ఉండడమే, నీ వాక్యము ధ్యానించి ప్రార్థన చేసుకుంటూ నీ మందిరంలో గడపడమే ఉత్తమైన మార్గం అని ఈరోజు మాకు తెలియచేశారు తండ్రి. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ప్రభువా, ప్రియులందరి జ్ఞాపకం చేసుకోనండి. అట్టి ఉత్తమమైనటువంటి నీ మార్గంలో నడిచినట్లుగా కృప చూపి సహాయం చేయమని, ఈ దినమంతా ప్రియులందరినీ దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.